రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తూకం విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం అధికారుల పర్యవేక్షణ లేదని మండిపడుతున్నారు. తమ కష్టార్జిత పంటకు సరైన న్యాయం చేసి తక్షణమే తూకం దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైతుల ధర్నాతో సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదైతే మరి రైతులకు వరి ధాన్యం తూకాల దగ్గర గతంలో 40 కిలోలు ఉంటుండే ప్రభుత్వం పట్ల వారి 40 కిలోలు జోకుతున్నది. కానీ ఇప్పుడు 41 పోయింది, 42 పోయింది, 42.5. మరి రైతులను నడ్డు విరిచే విధంగా 42.5 పెడితేనే ఇలా రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం పట్ల ఇలా రైతులు ఇక్కడ వరి ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియను పూర్తిగా ఆపేసి రోడ్డు మీద ధర్నా చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం దిగొచ్చి ఎప్పటిలాగా మరి 40 కేజీలే జోకాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే దానికి మొత్తం 42.5 జోకుపని రైస్ మిల్లర్లు అధికారులు కుమ్మక్కై ఇక్కడ మరి 42.5 జోక్తేనే ఇక్కడ గంటలు తాగుతాయని మరి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినందుకు అధికారుల మీద రైస్ మిల్లర్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే మరి రైతులకు వరి ధాన్యం తూకాల దగ్గర గతంలో 40 రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తూకం విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం అధికారుల పర్యవేక్షణ లేదని మండిపడుతున్నారు. తమ కష్టార్జిత పంటకు సరైన న్యాయం చేసి తక్షణమే తూకం దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైతుల ధర్నాతో సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? అసలు ఎందుకు కొనుగోలు కేంద్రాల్లో తూకం విషయంలో కొన్ని అన్యాయం జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు? గల కారణాలేంటి? రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన మన జిల్లాలో చోటు చేసుకుంది. వరి ధాన్యం తూకం విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని చెప్పి రైతన్నలు ప్రధాన రహదారిపైకి ఎక్కి ధర్నాకు దిగిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తూకం విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి 40.600 గ్రాములు జోకాల్సిన తూకం 42.5 తూకం పెడుతున్నారని చెప్పి రైతులను దోచుకుంటున్నారని చెప్పి రైతులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు మిల్లు నిర్వాహకులు కలిసి దోపిడీ చేస్తున్నారని చెప్పి వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం అధికారులను మాత్రం కోరుతున్నారు. నిర్వాహకులు రైతు మిల్లుల కోసం ఎక్కువ తూకం జోకుతూ రైతులను దోపిడీ చేస్తున్న తీరుపై అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా వాళ్ళు పట్టించుకున్న దాఖలాలని చెప్పి లేవు అని చెప్పి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా జరుగుతున్న కనీసం అధికారులు పర్యవేక్షణ కూడా చేయడం లేదని చెప్పి మండిపడుతున్నారు. తమ కష్టాజీతాన్ని సరైన న్యాయం కష్టాజీత పంటను దోపిడీ చేస్తున్నారని చెప్పి రైతు మిల్లర్లు నిర్వాహకులు కలిసి దోపిడీ చేస్తున్నారని చెప్పి మాత్రం ఆరోపిస్తున్నారు. దీంతో సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు రోడ్డెక్కి ధర్నాకు దిగిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సంపత్. ఓకే మహేందర్, ఇప్పుడు కొన్ని చోట్ల రైతులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరికొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల వద్ద తూకం విషయంలో జాప్యం జరుగుతుందని అంటున్నారు. ఎందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమేనా? ఎందుకు ప్రభుత్వం ఈ కొర్రీలు పెడుతోంది?
అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ నిర్వాహకులతో, ఇక్కడ రైస్ మిల్లర్లతో ఇక్కడ నిర్వాహకులు, అక్కడ సంబంధించిన నిర్వాహకులు కుమ్మక్కై ఇదంతా జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అక్కడ అధికారులు మాత్రం అక్కడ అడిగితే తెలుసుకున్న విషయం ఏంటంటే మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం, కానీ అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి, మా దృష్టికి తీసుకొచ్చిన దానిపై మేము యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పి ఓవైపు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ నిర్వాహకులు రైస్ మిల్లర్ దోపిడీతో మొత్తం రైతులు విసుకెత్తి రోడ్ ఎక్కిన పరిస్థితి మాత్రం మనం చూసుకోవచ్చు. ఈ ఘటన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే యోచనలో మాత్రం రైతులు సంఘాలు మాత్రం ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ మహేందర్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.